ఏంటి పిలిచావంట? ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చావు? త్వరగా వచ్చి పీకేదేముందని. ఏంటి? అదే అమ్మా, త్వరగా వచ్చి చేసేది ఏముందని. అసలే ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా. ఇలాగేనా నువ్వు మేనేజర్తో మాట్లాడేది? మిగతా వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయట్లేదా? నీకే మాయరోగం? వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలిస్తే నీ గుండె అయిపోతుందమ్మా. ఎందుకు వస్తున్నారు? ఇగో వాడున్నాడే, వాడికి పెళ్ళై 1 year అయింది. వాడు పెళ్ళం పెట్టి టార్చర్ తట్టుకోలేక ఆఫీసే బెటర్ అని ఆఫీస్లోనే ఉండిపోతున్నాడు. ఏయ్, నేను రాసిందే 4 లైన్లు కోడు, ఇదేంది 10 ఎర్రర్లు చూపిస్తుంది. ఛే, ఇది కూడా మామూలుగా డొక్కుది. పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈవిడ ఒకటి 10 నిమిషాలకు పని చెప్పింది. మేడం, మేనేజర్ పిలుస్తున్నారు. ఏంటంటే ఆవిడ గారు బాధ? అంటే ఆఫీస్కి లేట్ వచ్చి అందరికి బోనస్లు ఏమైనా ఇస్తున్నారా? లేదు మేడం, క్లాస్ బిగుతున్నారు. నేను కాలేజ్లోనే క్లాస్ వినలేదు, ఇప్పుడు ఈమె చెప్పే క్లాస్ వినాలా? నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పు. అలా అనకండి మేడం, మీరు రాకపోతే నా జాబ్ పీకేస్తా అన్నారు. మరి ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అయ్యో, అలా అనకండి మేడం, నన్ను నమ్ముకొని 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ప్లీజ్ రండి మేడం. నా ఒకటికే దిక్కులేదు. లక్కీ ఫెయిలరా నువ్వు. థ్యాంక్ యూ. నేను వస్తాను, వెళ్ళు. మీరు రండి మేడం, నేను వెళ్తున్నా. ఏంటి పిలిచావంట? ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చావు? త్వరగా వచ్చి పీకేదేముందని. ఏంటి? అదే అమ్మా, త్వరగా వచ్చి చేసేది ఏముందని. అసలే ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా. ఇలాగేనా నువ్వు మేనేజర్తో మాట్లాడేది? మిగతా వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయట్లేదా? నీకే మాయరోగం? వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలిస్తే నీ గుండె అయిపోతుందమ్మా. ఎందుకు వస్తున్నారు? ఇగో వాడున్నాడే, వాడికి పెళ్ళై 1 year అయింది. వాడు పెళ్ళం పెట్టి టార్చర్ తట్టుకోలేక ఆఫీసే బెటర్ అని ఆఫీస్లోనే ఉండిపోతున్నాడు. వాడు వాచ్మెన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడి వర్కింగ్ అవర్స్ కంటే వీడి వర్క్ అవర్సే ఎక్కువ. ఇంకా ఇగో వీడున్నాడే, వాళ్ళ ఇంట్లో ఏసీ రిపేర్ వచ్చిందంటమ్మా. అందుకే ఆఫీస్ లో చల్లగా ఉంటుందని ఇక్కడే పడుకుంటున్నాడు నైట్ కూడా. ఇగో అది ఉందే, అది రీసెంట్ గా లవ్ లో పడిందమ్మా. ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ లేదని ఆఫీస్ కి ఎర్లీగా వచ్చి సొల్లేసుకుంటూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏదో ఒక మోటివ్ ఉందమ్మా, కానీ నాకేముంది, మంత్ ఎండ్కి వచ్చే శాలరీ తప్ప. షటప్! ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పడానికేనా నువ్వు ఆఫీస్కి వచ్చేది? ఇందాకే నీ స్నాప్ చూశాను. పుష్ప మూవీకి వెళ్ళి నా చెవులోనే పువ్వు పెడుతున్నావా? ఇంకొకసారి రిపీట్ అయిందనుకో ఫైర్ చేసి పడేస్తాను. నాన్న లేడనే కదా నన్ను ఎన్ని మాట్లాడుతున్నావు. అదే నాన్న ఉండి ఉంటే నేను లేట్గా వచ్చినా ఏమనేవాడు కాదు. ఇది నీ ఆఫీస్ అనే కదా, అందరి ముందు నన్ను హర్ట్ చేస్తున్నావు. నేను వెళ్తున్నా. అందరి ముందా? ఉన్నది ఇద్దరే కదే. పిచ్చి ముదిరింది దీనికి. కెన్ ఐ కమ్ ఇన్? అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. నువ్వు చేసే పనేం బాలేదమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు 4-5 కాఫీలు తాగేదాన్ని, కానీ హెల్త్ కోసం ఇప్పుడు లెమన్ టీ తాగుతున్నాను. నేను మాట్లాడేది టీ గురించి కాదు, నా హైక్ గురించి. హైక్ గురించా? అందరికి బానే ఇస్తున్నానే. నాకు అసలు ఇవ్వలేదే. అందరికీ ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా నాకు. అమ్మా, నువ్వు టాపిక్ మారుస్తున్నావు. నాకు హైక్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం పని చేసావనే నీకు హైక్ ఇవ్వడానికి? నువ్వు చేసిన పనికి నేను ఫైర్ చేయకుండా ఉండటమే నీకిచ్చిన పెద్ద హైక్. అమ్మా, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. లేదమ్మా, రియాలిటీ చెప్తున్నాను. పోనీ నువ్వే చెప్పు, నువ్వేం పని చేసావో. నేను చాలా చేశాను. అదే మన ప్రాజెక్ట్. అదే చూసావా, చేసింది నీకే గుర్తులేదు, ఇంకా మాకేం గుర్తుంటుంది? అసలు నేను వర్క్ చేయకుండా ఉండడానికి రీజన్ నువ్వే అమ్మా. నేనేం చేశానే? లాస్ట్ టైం ప్రాజెక్ట్ వచ్చింది, పైథాన్ నేర్చుకోమన్నావు. నేను కష్టపడి జస్ట్ 2 years లో పైథాన్ నేర్చుకున్నాను. ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ జావా నేర్చుకోమన్నావు. చెప్పే నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా చేసి నాకేముంటుందమ్మా. చూడు బృందా, నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ ప్రమోషన్లు వచ్చి మేనేజర్లుగా, టీమ్ లీడర్లుగా సెటిల్ అయ్యారు. నువ్వు మాత్రం హైకిల్ గురించి నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నావు. ఒకటి, హైకిల్ అడగటమైనా మానే, లేదంటే వర్క్ అయినా నేర్చుకో. గో. సో ఇది నీ ఫైనల్ డెసిషనా? అవును, కంపెనీ గ్రోత్ కోసం తీసుకున్న డెసిషన్. అమ్మా ప్లీజ్ అమ్మా, నా హైక్ ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. సాలరీ సరిపోవట్లేదమ్మా. గెట్ అవుట్. అమ్మా ప్లీజ్ అమ్మా, అట్లీస్ట్ 10% అయినా ఇవ్వమ్మా. గెట్ లాస్ట్. నువ్వు మమ్మీ కాదే డమ్మీవి. నాన్న లేరనే కదా నేను ఇన్ని మాటలు అంటున్నావు. అదే నాన్న ఉండుంటే నేను చేసే వరకు నాకు డబుల్ హైక్ ఇచ్చేవాళ్ళు. చెప్పా, నేను హట్ అయ్యా, నేను వెళ్తున్నా. అమ్మయ్యా, సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఏయ్, నేను రాసిందే 4 లైన్లు కోడు, ఇదేంది 10 ఎర్రర్లు చూపిస్తుంది. ఛే, ఇది కూడా మామూలుగా డొక్కుది. పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. జాయిన్ వేద్దామంటే ఎవ్వరు బాగోట్లేదు. ఎప్పుడు చూడు పడుకోవడమే. పని చేయవా? వస్తేనే కదా బృందా చేయడానికి. రానప్పుడు ఐటీలోకి ఎందుకు వచ్చావరా? నేను ఎక్కడొచ్చాను బృందా,
నా పేరు పెట్టకముందే నా పేరు చివర ఇంజనీర్ అని పెట్టేశారు మా అమ్మ నాన్న. వద్దన్న వినకుండా ఇంజనీరింగ్ చేయించారు. కట్నం ఎక్కువ వస్తుందని చెప్పి కష్టమైన ఐటీ జాబే చేయమన్నారు. ఓరి దుర్మార్గుడా. నాకేం వచ్చి చావట్లేదు. సర్లే టీ తాగుదాం రా. ఆ? ఇప్పటికే 4 సార్లు తాగొచ్చా. పర్లేదురా, 5ఓసారి తాగు, ఫ్రీనే కదా, రా. నీదేం రా, పోయింది? రా. తాగేది నేను కదా. పదా. ఏంట్రా ఆఫీస్లో అమ్మాయిలు పడట్లేదా? ఎవరని అంత అందంగా లేరు. పర్లేదు, ట్రై చేయరా. మేనేజరు ఎక్కడికి? మీ కాడికే. దేనికి? ప్రాజెక్ట్ లో డౌట్ ఉంది. ఏంటి అడుగు. నాకు కాదు, ఈడికి. ఏంటి సాయి? పర్లేదురా, చెప్పు. మన మేడమే, చెప్పు. ఏం చెప్పేది? వద్దొద్దన్న పడుకున్నాను పిలుచుకొచ్చింది రారా టీ తాగుదామని. అప్పటికి చెప్పా 4 సార్లు తాగానని. ఫ్రీయేగా మళ్ళీ తాగుదామని చెప్పింది. ఏమంటే మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. అసలు నాకు నిద్ర అవుతుంది. గుడ్ నైట్. అరే. ఏంటి వృందా ఇది? నువ్వు వర్క్ చేయిందే కాకుండా చేసేటోళ్ళు కూడా చెడగొడుతున్నావు. ఏంటి నేనా? ఎప్పుడు చూడు ఆఫీసులో ఎవరితో ఒకరితో ముచ్చట్లు పెడుతూనే ఉంటావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోమని మీరే కదా మాకు చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడటం, పని ఆపేసి మరీ మాట్లాడటం కాదు. ఈ మంత్ నీ శాలరీ నుండి 2000 కట్ చేస్తున్నాను. ఏ అమ్మా, ఆఫీస్ లో అన్నదానం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? కాదు, వర్క్ టైంకి ఫినిష్ చేయనందుకు కట్ చేస్తున్నాను. ఏంటి అలా కూడా కట్ చేస్తారా? నువ్వు అలా చేస్తే నేను ఇలానే చేస్తాను. ఏంది కట్ చేసేది? ఇప్పుడే కట్టింగ్లు అన్ని పోను, పాకెట్ మనీ మాత్రమే వస్తుంది. అది కూడా కట్ చేస్తే ఎలా బ్రతకాలి? ఇది స్టార్టింగ్ మాత్రమే. నువ్వు ఆఫీస్కి టైంకి రాకపోయినా, లాగిన్ లాగౌట్ సరిగా చెయ్యకపోయినా, ఆఫీసులో వర్క్ ప్రాంప్ట్ గా చెయ్యకపోయినా ఇలా శాలరీ కట్ అవుతూనే ఉంటుంది. నాకు నాన్ లీడనే కదా ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు నా శాలరీ దొబ్బలని ప్లాన్ చేసినట్టున్నావు. ఆయన నానుంటే ఇవన్నీ చేసేవాడా? నేను హట్ అయ్యాను, వెళ్తున్నా, బాయ్. ఈసారి ఎక్కడికి ప్లాన్ చేసావే? స్టార్ బక్స్ కమ్మా. ఇది మారదు. మేడం నాకు డౌటు, నాకెందుకో ఇదంతా స్కెచ్లా అనిపిస్తుంది మేడం. అంటే మేడం కావాలని వర్క్ చేయకపోవటం, మీరు రోజు ఆవిడని తిట్టడం, మీరు తిట్టారని వంగతో ఆవిడ రోజు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం నాకెందుకో తేడా కొడుతుంది మేడం. ప్లాన్ అర్థమైనట్టుంది. అరే నువ్వు వెళ్ళి మూసుకొని పని చేసుకోవాలి. సరే మేడం. వాటరేగా తెస్తలేరా? ఇలాంటి పని చేయకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంకా కొత్త రెసిపీస్ ఎవరో నాకు చెప్పు, సరేనా? ఏంట్రా? ఏమైంది వీళ్ళందరికీ? ఓ మీరా? ఏ మేనేజర్ అంటే భయం లేదా? అయ్యో సార్, మీరంటే నాకు చాలా భయం సార్. ఇన్ఫాక్ట్ అందరికంటే మీరంటేనే భయం. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక నీకు ఎవరు ఆస్కార్ ఇవ్వట్లే. మీరు శాలరీలే సరిగ్గా అయ్యారు, ఇంకా కార్లు ఆస్కార్లు కూడా ఇస్తారా? ఏం చేస్తున్నావు? టీమ్ మీటింగ్ సార్. టీమ్ మీటింగా? దేని గురించి? అది మన మాధవి ఉంది కదా, మధ్యాహ్నం మామిడికాయ పచ్చడి తెచ్చింది. అది ఎలా చేయాలని టీం అందరం డిస్కస్ చేస్తున్నాం. మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది పచ్చళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి. అవతల క్లయింట్ ఏమో కాల్స్ మీద కాల్ చేస్తుండు. ఏ క్లయింట్ అంత ఖాళీగా ఉన్నాడా? షడప్. ప్రాజెక్ట్ అప్డేట్ గురించి. నెక్స్ట్ వీక్ క్లయింట్ ఇండియాకి వస్తుందంట. సైట్ సీయింగ్ కోసమా? సైట్ సీయింగ్ కి కాదే, ప్రాజెక్ట్ అప్డేట్ గురించి. ఇప్పుడు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి సార్. క్లయింట్ వచ్చి రాగానే ఏ పార్కో తాజ్ హోటల్ కో తీసుకెళ్లి టీమ్ లంచ్ చేపిద్దాం. అటు నుంచి అటే సికింద్రాబాద్ పాలికా బజార్ కి తీసుకెళ్లి గాజులు బట్టలు ఇవన్నీ షాపింగ్ చేపిద్దాం. ఈ దెబ్బకు భయపడి భారతదేశానికి రాడు. ఎతవ పనికి మాలిన పనులన్నిటికీ ప్లాన్లు వేస్తున్నావు కానీ పని మాత్రం చేయవు. ముందు పని చేయి. లేదంటే ఏం చేస్తారు? ఏం చేస్తాను? నేను మేనేజర్ని, నేను ఏమని చేయగలుగుతాను? అదే ఏం చేస్తావు? నీ శాలరీ కట్ చేస్తాను. నేను ఫుడ్ కట్ చేస్తాను. నీ ప్రమోషన్ కట్ చేస్తాను. నేను బెడ్ కూడా కట్ చేస్తాను. సో మగాడికి ఫుడ్ బెడ్ కంపల్సరీగా కావాలి. నువ్వు ఇక్కడ మేనేజర్ అయితే నేను ఇంట్లో మేనేజర్ని. నువ్వు ఇక్కడ తొక్కేసావు అనుకో, నేను అక్కడ తొక్కి పడేస్తావు. సో ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? అమ్మ తల్లి, నీకు నచ్చినప్పుడే ఆఫీస్కి రా, నీకు నచ్చినప్పుడే పని చేయి. అది అలా పడుండు. వెళ్ళి ఒక టీ చెప్పు. టీ చెప్పాలంటే పంది ముఖంకి.